హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలనేది చూద్దాము. చూడండి, వంకాయలు ఒకే సైజుది నేను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. చిన్న చిన్న ఒకే సైజు ఉండేవి కొద్దిగా తొట్టెము వదిలి మనం కట్ చేసుకోవాలి. 4 పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి. అలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోకున్నాం అనుకుంటే చేదు వస్తుంది. ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాం. అల్లం వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, టమాటో, కొద్దిగా చెక్క లవంగా తీసుకున్నాను, కొత్తిమీర, కొద్దిగా పుదీనా తీసుకున్నాను, ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు. ఇప్పుడు మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఎక్కువ ఒక 2-3 స్పూన్లు పడుతుంది. ఇది గుత్తి వంకాయ కూడా మా ఊర్లో అంతా నూనె వంకాయ కూడా అంటారు. కొద్దిగా నూనె ఎక్కువ వేసుకొని ఆవాలు వేసి ఆవాలు చిట్టపట అయిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ అన్నది మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగింది కదా, అప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయ తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు కూడా ఉల్లిపాయల్లోనే వేసుకునేద్దాం, తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు వీటిని అన్నిటిని మనం గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిపాయ పక్క మగ్గుతూ ఉంటుంది కదా, ఆ లోపల వీటిని గ్రైండ్ చేసుకుందాం. నేను గ్రైండ్ చేసుకునేసాను. ఇలా కట్ చేసుకున్నాం కదా, 4 భాగాలుగా లోపలికి స్టఫ్ చేసుకుందాం. అలా తీసి పెట్టుకోవాలి. చూసారా, ఇలా మనం కట్ చేసుకున్న అన్ని వంకాయలు లోపలికి ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాం. చూడండి, ఉల్లిపాయ కూడా మంచిగా వేగిపోయింది కదా. నేను అన్నీ స్టఫ్ చేసుకునేసాను. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా వేసుకుందాం. ఇప్పుడు మిగిలింది కదా మసాలా, అది కూడా వేసుకునేద్దాం పూర్తిగా. చాలా రకాలుగా చేస్తారు గుత్తి వంకాయ. మన ఛానల్లోనే ఇంకొక టైప్ కూడా ఉంది, అది కర్ణాటక స్టైలు, ఇది ఆంధ్ర స్టైలు. ఆంధ్ర అంటే మా ఊరు సైడ్ చేస్తారు కదా. మా ఊరు అంటే ఏది అనుకోకండి, మా అమ్మ వాళ్ళ ఊరు, మా చిత్తూరు డిస్టిక్లో ఇలా వండుతారు. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పూర్తిగా మనం నాన్ వెజ్ మసాలా వేసుకున్నాం కాబట్టి అంత టేస్ట్ ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కొంతసేపు వేయించుకోవాలి, మసాలా స్మెల్ పోయేంత వరకు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారా, ఇప్పుడు మసాలా వాసన పూర్తిగా పోయేంత వరకు వేయించుకొని చూడండి, ఇలా నూనె అన్నది పైకి రావాలి. ఇంతవరకు మనం మూత పెట్టుకున్నా వేయించుకోవాలి. చాలామంది కుక్కర్లో కాకుండా కడాయిలో కూడా చేసుకుంటారు. మనకి టైం ఉంటే కడాయిలో చేసుకోవచ్చు. తొందరగా అయిపోవాలంటే కుక్కర్లోనే బెస్ట్. నేనైతే కుక్కర్లోనే వండుతున్నాను. మీకు టైం ఉందంటే మీరు కడాయిలో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోలేదంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడినంత నీళ్ళు వేసేసాం కదా, మూత పెట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అయిపోయింది, విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. చూసారా, ఎంత చక్కగా అయిపోయింది. రోటీ లెగ్ కానీ రైస్ లెగ్, రాగి ముద్ద,
తర్వాత జొన్న రొట్టి, దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. ఇంకొక వీడియో, ఇంకొక టైప్ కర్ణాటక స్టైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు అయిపోయింది. మనం సరైన బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.